ఉమెన్ అనే డైలాగ్ తో సూపర్ గా పేరు తెచ్చుకున్న ఆమెతో సూపర్ డూపర్ గా నవ్వించడానికి ఫైనల్ గా సూపర్ స్కిట్ అని మనతో అనిపించుకోవడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాఘవ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఏంట్రా పోలీస్ స్టేషన్ కి వచ్చానుకున్నారా, పిక్నిక్ వచ్చారనుకుంటున్నారా? సోషల్ డిస్టెన్స్ సారీ సార్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి నిదానం వచ్చిందండి. కాదా? కాదండి, ఖైదీనే. మరి స్పెషల్ సాంగ్ వేసుకుని వచ్చా అంటే కొద్దిగా స్పెషల్ ఖైదీనండి. ఎంత ఏం చేసామండి? అలా కూర్చో, సరే కూర్చో, సరే కూర్చో. ఇంత ఏం చేసావండి? వైద్యం చేస్తే అరెస్ట్ చేసి తీసుకొచ్చారండి. వైద్యం చేస్తే అరెస్ట్ చేశారా? ఏం చేసావరా? అంటే మనకి తాత ముత్తాత లేని నాటు వైద్యం ఉందండి. ఈ మధ్యలో మా పక్కింటి నా దగ్గరకు వచ్చి డాక్టర్ గారు సడన్ గా కుడికాలు నీలంగా మారిపోయిందండి, చూడండి అన్న. మరి ఏం చేసావు? కాలు తీసేసి సెక్కాలు తొడిగేశాను. మళ్ళీ నెల రోజుల తర్వాత వచ్చాడు. మళ్ళీ డాక్టర్ గారు సెక్కకాలు కూడా నీల రంగులో మారిపోతుందండి అన్నాడండి. ఎందుకు అలాగైంది? మొత్తం అన్ని టెస్టులు చేసాను, అప్పుడు తేలింది. ఏంటది? ఆ లుంగి రంగు వదిలేస్తుంది, ఆ లుంగి రంగు వదిలేస్తుంది. మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఏమీ లేదు, చెప్పక్కర్లేదండి. మొఖం చూస్తే తీసుకొచ్చేస్తారు. ఆ కళ ఉంది అంటే మా ఓనరు షాప్ తగలెట్టే ఇన్సూరెన్స్ వస్తుంది అన్నాడు. తగలెట్టయితే పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఏంటి చెప్పింది చేశారు, దానికి అరెస్ట్ చేస్తారా? తగలెట్టేసినప్పుడు ఓనర్ కూడా అందులో ఉండిపోయిలే. నేనెందుకు తీసుకొచ్చారు? నేను ఒకటి పోగొట్టుకున్నానండి, కంప్లైంట్ చేద్దామని వచ్చాను. బాడీయా ఈ స్టేషన్ కొత్త ఎస్ఐ గారు వస్తున్నారంట. ఎస్ఐ గారు రాగానే పెద్ద నిలబడిపోయి నమస్కారం అంటే అని ఓవర్ యాక్షన్ చేయకండి. చేశారు అనుకోండి మనం తప్పు ఒప్పేసుకున్నట్టు లెక్క. అవునా? కింగ్ లా కూర్చోవాలి, దర్జాగా రాజ్యాలాగా. ఇప్పుడు చూడాలి, అలాగే ఉండాలి. ఏంట్రా గుసగుసలో? మేడం గారు వస్తున్నారు, రెడీ కూర్చొని. ఎంట్రా కానిస్టేబుల్, కేసులేంటి? రోజా గారి మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మేడం. రోజా గారి మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఆడుకుంటారా? టీమ్ లీడర్ మేడం, వాళ్ళు వేసే పంచుల కన్నా ఆవిడ వేసే పంచులు ఎక్కువ ఉన్నాయట. ఆ కేసు ఎప్పుడో వాపస్ తీసేసుకున్నారా? వాపస్ తీసుకున్నారు. ఎందుకు మేడం? వీళ్ళు వేసే పంచుల కంటే రోజా గారి పంచులకే నవ్వులు ఎక్కువ వస్తున్నాయంట. అనసూయ గారి మీద కూడా కంప్లైంట్ వచ్చింది మేడం. ఏమని? మతి పోగొట్టేస్తుందట ఆవిడ అందంతో. ఆ కేసు కూడా ఎప్పుడో వెనక్కి తీసేసుకున్నారు. వెనక్క ఎందుకు మేడం? ఆవిడ వితౌట్ మేకప్ చూసేసారంట్లే. 15 మినిట్ మే రోజా గారి మీద కంప్లైంట్ వచ్చింది, అనసూయ గారి మీద కంప్లైంట్ వచ్చింది, కానీ మను గారి మీద ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు మేడం. ఆయన క్యారవాన్ పిలిచి కడుపు నిండా భోజనం పెట్టేస్తున్నాడట. ఆయన మీద కంప్లైంట్ ఎవడెత్తాడరా? నమస్తే మేడం. కానీ ఒకటి మేడం, 7 ఏళ్లుగా ఒక్క బిస్కెట్ కూడా మేము వేయలేదు. ఒక్క ఎంట్రీతో ఇన్ని బిస్కెట్లు వేసారంటే నేను ఎవరో తెలుసా? నేను సూపర్ ఉమెన్ రా. ఎక్కడికైనా సరే 15 నిమిషాలు వెళ్ళిపోతాను తెలుసా? షూటింగ్ అరగంట లేట్ గా వచ్చారు. నీ స్కిట్ అని చెప్పారు, అందుకే లేట్ గా వచ్చా. సరే గానీ ఎస్ఐ గారు వస్తే మర్యాదలు లేవంటరా? బలుపు మేడం, బలుపు. ఎస్ఐ గారు వస్తారు, మీరు ఎవరో లెక్కండి. లేస్తే మనం తప్పు ఒప్పేసినట్టు ఉంటది. ఎస్ఐ అయితే తొక్క ఏంట? లేదు మేడం, ఈయన చెప్పాడు మేడం అనేది. థర్డ్ డిగ్రీ రెడీ చేయాలి. థర్డ్ డిగ్రీ అంట. థర్డ్ డిగ్రీ ఏంట్రా? నీకు కానీ థర్డ్ డిగ్రీ ఇచ్చేస్తే సర్టిఫికేట్ చేతిలోకి వచ్చేస్తుంది. నువ్వు బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు. అవునా మేడం? అదేదో థర్డ్ డిగ్రీ వచ్చి నాకే ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. తొందరగా ఉంది రైటింగ్. కొట్టి చంపేసేలా ఉందరా. నేనే చచ్చిపోతున్నా, కత్తి ఉంటే ఎవరా? ఏంట్రా కత్తి అంటాడు? మేడం గారు కత్తిలో ఉన్నారు. నేను అక్కడ అన్నాను. నన్ను కొట్టానికి తీసుకొచ్చావా స్కిట్ లోకి? లేకపోతే మేడం గారు ఏమనుకుంటున్నారా? ఏంటి సూపర్ ఉమెన్? అలా సూపర్ మ్యానా? చంపేసేలా ఉందిరా. తప్పించుకోవడానికి ఏమైనా మార్గం చెప్పరా? మేడం గారికి ఫోన్ చేసి సికింద్రాబాద్ లో బాంబు పెట్టానండి అని చెప్పు. వాళ్ళు అలాగే వెళ్ళిపోగానే మనం ఎలా వాయిస్ గుర్తుపెట్టేద్దామా? మార్చి మాట్లాడన్నా మేడం. ఫోన్. హలో ఎవడు ఫోన్ చేసి వాళ్ళు చెప్తున్నాడు. ఎవరు వాయిస్ సార్ ఇది? ప్రకాశ్ వాయిస్. అయ్యో బాబు, ఎక్కడ చెప్పకండి. ఆవిడ కొడతా? లేదా ఆయనే వచ్చి కొడతాడండి. సికింద్రాబాద్ లో బాబు పెట్టా. నువ్వు సూపర్ ఉమెన్ అంటగా, రే సూపర్ విలన్. దమ్ముంటే వచ్చి పట్టుకో. నువ్వెవడ్రా? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఏంట్రా నువ్వు?
సికింద్రాబాద్ లో బాంబు పెట్టారంట. మేడం ఎక్కడికి వెళ్తున్నారు మేడం? సికింద్రాబాద్ లో బాంబు పెట్టారంట. ఎవరు చెప్పారు? ప్రకాష్ రాజ్ గారు ఫోన్ చేసి చెప్పారు. నెక్స్ట్ మంత్ 12వ తారీఖు ఏంటి? ఖాళీయే. మా పక్కింటి వాళ్ళు దశదిన కర్మ ఉందో అక్కడికి వచ్చి మిమిక్రీ ప్రోగ్రామ్ చేయడం ఏంట్రా? పోనీ 25వ తారీఖు ఏంటి? అప్పుడు ఖాళీయే. ఖాళీగా ఉంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా. పదండి వెళ్ళిపోతాం. సరే ఆవిడ వచ్చేది వెళ్ళిపోతాం పదండి. రండి మేడం. ఫేక్ కాల్స్ అన్ని ఎక్కువైపోయిందిరా. సికింద్రాబాద్ నుంచి 5 నిమిషాలు వచ్చేసిందిరా. మేడం ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? సూపర్ ఉమెన్. ఆల్వాల్ నుంచి మొయినాబాద్ కి 15 గంటలు వచ్చారు. సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి రాలేరా? సూపర్ ఉమెన్. ఆ ఫేక్ కాల్ చేసినోడు నాకు దొరకాలరా. నేర్పిస్తా నేను అడిగి. మేడం చాలా వేడి మీద ఉన్నారు. నువ్వు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేసావు కూల్ అయిపోయి నేను వదిలేస్తా. నేనేం చేయగలను? ఇందాక చేసావు కదా మిమిక్రీ, అది చెయ్యి. మా సార్ మంచి మిమిక్రీ బాగా చేస్తాడండి. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాడంట. ఇన్స్పెక్టర్ సికింద్రాబాద్ లో బాబు పెట్టా, వచ్చి దమ్ముంటే పట్టుకో. నువ్వు సూపర్ ఉమెన్ అయితే సూపర్ పోలీస్. నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఒక వాయిస్ వచ్చు అనుకున్నాను. డైలాగ్ కూడా ఒకటే వచ్చా నీకు. హలో, అవునా? ఓకే మేడం, తీహార్ జైలు నుంచి టెర్రరిస్ట్ తప్పించుకున్నాడట. మిమ్మల్ని పట్టుకోమని చెప్పారు. ఎలా ఉంటాడు? ఉంగరాల జుట్టు, ఉంగరాల చుట్టూ, ఎర్ర చొక్కా, నల్లని ప్యాంటు. దొరికేసాడని చెప్పరా. పోన్లే, మీరు కొట్టకుండా తీసుకెళ్తున్నారు. సూపర్ ఉమెన్. అదరగొట్టింది అసలు. కానీ నాగి మీద ఎంత కసి ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎవ్రీ ఎపిసోడ్ లో ఒక స్కిట్ రాసుకొని పాపం ఆయన మనోభావాలు ఎన్ని దెబ్బతిన్నాయో రాఘవ్ గారివి. చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. మనో గారు చాలా బాగా చేశారండి లిరీష్ గారు. థ్యాంక్ యూ సార్. మొయినాబాద్ నుంచి ఎలా వచ్చారు అంత ఫాస్ట్ గా అని చెప్పేసి చాలా మందికి డౌట్ అది. ఏదైతే అయితే జెట్ స్పీడ్ వచ్చేసినాను సార్. సూపర్ సూపర్ సూపర్. రాఘవ గారు అయితే మా ఫ్రెండ్ సార్, ఎందుకంటే సేమ్ ఏజ్ కాబట్టి. చెప్పమ్మా, ఈ స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది. ఏం నచ్చింది? నా కూతురు. ఏమైందిరా? అమ్మ ఫోటోనా? నీ అమ్మ కాదురా, నా అమ్మ, నా ఒక్కడికే అమ్మ. తమ్ముడు ఏరా సూర్యుడు, వచ్చి బండెక్కు. లేదన్నా నేను రానన్నా. వచ్చి బండెక్కరా. వచ్చి బండెక్కు. రామ్ ప్రసాద్ కిరాణా షాప్. చింతపండు ఉందా? కేజీ 50 రూపాయలు. 10 కేజీలు ఎంత? 500. నీకు కాబట్టి 50 తగ్గించి 450కి ఇస్తా. షుగరు? అది కూడా 50. 10 కేజీలు 500, నీకు 450కి ఇస్తా. ఈ మూడాట్ల మీద 50 తగ్గించా కదా. ఆ 150 ఎలాగిచ్చే చెప్తాను. హై జంప్ లో బంగారు పథకం పోగొట్టుకున్న యువతి. మరి మెడలో బంగారు పథకం వేసుకుని 5 జంపులు చేస్తే పథకం పోకుండా ఎలా ఉంటది? ఈ అల్లం ఎంత దరిద్రంగా ఉంది, చెడిపోయిందా ఇది? ఏమయ్యా, నిన్న మీ ఆవిడ 6 గంటలు రావాల్సింది 7 గంటల బస్సుకు వచ్చినట్టు. అవును వచ్చింది. అదే బస్సుకి పక్కింటి రమేష్ గారు కూడా వచ్చినట్టున్నాడు. అవును వచ్చాడు. ఇప్పుడు ఏంటి? నీకేం బాధ అనిపించలేదా? నాకెందుకయ్యా బాధ? సర్లే, అల్లం చెడిపోతే బాధ అవుతుంది కానీ